చాలామంది ఏమంటారంటే ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఇతరులు అడుగుతారు ఏమని, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, నీకు దేవుడు ఏం మేలు చేశాడని. దీనికి అర్థం నేను కరెక్ట్గా చెప్తున్నాను వినండి. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళినప్పుడు బిళ్ళలు ఇచ్చాడుగా, దేవుడు బిళ్ళలు ఇచ్చాడు. ఆ బిళ్ళలు వేసుకుంటే తగ్గిద్దని నువ్వు నమ్మావు. నమ్మిన తర్వాత నువ్వు ఆ బిళ్ళలు ఎందుకు వేసుకోలేదు? వేసుకుంటేనే కదా నీకు తగ్గేది, అవునా కదా? నువ్వు బిళ్ళలు వేసుకుంటేనే నీకు తగ్గిద్ది. అలాగే ఈనాడు చాలామంది దేవుడిని నమ్ముకున్నారు, కానీ వాక్యం అనే బిళ్ళలు మింగట్లా. అంటే వాక్యం అనే బిళ్ళలకు అవకాశం ఇవ్వట్లా. వాక్యానికి హృదయం తావు ఇవ్వటం లేదు. తావు ఇవ్వని సంగతి దేవుడు తెలుసు, అవునా కదా? దేవుడు తెలుసు. ఈ బయట వాళ్ళకి ఏం తెలుసు? తెలియదు. కాబట్టి మనకి ఏదైనా విపత్తు వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, వాళ్ళు అడుగుతారు మనల్ని ఏమని, నువ్వు దేవుడిని నమ్ముకున్నావుగా, చర్చికి వెళ్తున్నావుగా, మందిరానికి వెళ్తున్నావుగా, నీకేంటి ఈ బాధలు, నీకేంటి ఈ కష్టాలని మనల్ని అడుగుతారు. అప్పుడు మన అంతరాత్మకు తెలుసు. ఏం తెలుసు? దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా నేను దేవుడి మాటల్ని వినలేదు. దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా దేవుడు చాలా ఆజ్ఞలు చెప్పాడు, కానీ నేను వాటిని పాటించలేదు. అది మన అంతరాత్మకు తెలుసు. అప్పుడు మన ఆంతరాత్మ మనం చంపుకొని మనం ఏమంటామంటే, ఏమోనమ్మా దేవుడు ఎలా చేశాడు, నేను అన్నీ చేస్తాను, నన్ను కానుక కూడా ఎత్తానమాట, నేను చాలా దేవుడు చేశాను, ఏందో మరి దేవుడికి అలా చేసి అంటే తన అంతరాత్మను చంపుకుంటున్నారు. చూడండి, తన మనస్సాక్షిని చంపుకుంటున్నారు. యథార్థంగా ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి తెలుసా? నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను, కానీ దేవుడి మాట నేను వినలేదు. దేవుడి దగ్గరికి వెళ్ళాను, కానీ దేవుడి ఆజ్ఞలు నేనేమీ గైకొనలేదు. దేవుడి ఆజ్ఞలు గైకొనకపోతే నాకు బాధ వచ్చిందయ్యా అని మనం యథార్థత ఒప్పుకుంటే దేవుడు చక్కగా మనకి ఏ బాధను తగ్గిస్తాడు. మనం దేవుడిలో నడుస్తూ ఉంటే నీ ప్రతి సమస్యను ఆయన తీరుస్తాడు.